సిసిఎస్ దగ్గర కూడా తన్వి యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, భానుగడ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె మార్నింగే షాదీనగర్లో అరెస్ట్ అయింది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, ఆమె షాదీనగర్ నుంచి ఎందుకు వస్తుంది ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అయిందని చెప్తున్నారు కదా, అది వాస్తవమేనా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భాను గారు, ఇప్పుడు మీ సిస్టర్ షాదీనగర్లో ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది? ఇది నిన్న 2 days బ్యాక్ ఒక రేవంత్ రెడ్డి పైన ఇంకా గవర్నమెంట్ పైన నార్మల్ గా చేసి పబ్లిక్ టాక్ తీసుకుని ఉండే. ఆ పబ్లిక్ టాక్ ఏదైతుందో యూట్యూబ్ లో పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిరు. అంటే సో మరి ఇప్పుడు ఆమె షాదీనగర్ అక్కడ ఎందుకు ఉంటుంది? ఆమె షాదీనగర్ నుంచి ఎందుకు వస్తుంది అంత నైట్ లో? అది మార్నింగ్ అరౌండ్ 5 o'clock అయిందండి. యాక్చువల్గా తను ఉండేది కొత్తూరులో షాద్నగర్ దగ్గర. మార్నింగ్ 4 to 5 ఇక్కడ రావడానికి టైం పడుతుంది కదా, సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే మూమెంట్ లో బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేశారు. తర్వాత మాకు అరౌండ్ మార్నింగ్ 8 o'clock సైబర్ క్రైమ్ నుంచి కాల్ వచ్చింది. ఒక లేడీ కానిస్టేబుల్ కాల్ చేసి ఇక్కడ మీ తన్వి మా కస్టడీలో ఉంది అని చెప్పిన ఉండే. మేము అప్పటికి తనవి కాల్ చేస్తుండే, తను ఎక్కడ ఉంది, మామూలుగా జాబ్కి వెళ్తుంది కదా, ఎక్కడ వరకు రీచ్ అయింది అది ఇది అని అడుగుతున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత ఏమైందని మేము కంగారు పడే టైంలో మాకు ఈ సైబర్ క్రైమ్ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ చేసి ఇక్కడ మీ తన్వి మా దగ్గరనే ఉంది అని చెప్పింది. తర్వాత మేము మాకు జస్ట్ ఈ 2 words చెప్పింది, మా కస్టడీలో ఉంది సైబర్ క్రైమ్ అని చెప్పింది. తర్వాత మేము మళ్ళా లేడీ కానిస్టేబుల్ కి కాల్ చేసినాం. మళ్ళీ ఆమె ఎక్కడ అడ్రస్ కనుక్కుందామని కాల్ చేస్తే ఇంకా ఆ నెంబర్ నుంచి అయితే ఏం లిఫ్ట్ చేయలేదు. మా కాల్స్ ఏం లిఫ్ట్ చేయలేదు. తర్వాత మేము తనవి కాల్ చేస్తుంటే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఇప్పుడు ఎక్కడంటే వెతకాలి ఏంటి అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయలేరా? మీ మేడకి రావాలి కుటుంబ సభ్యులుగా ఆమెను చూడడానికి అని చెప్పేసి మీరు అడగలేరా? ఏపీఎస్ నుంచి వస్తుంది సైబర్ క్రైమ్ అని చెప్పారు, సైబర్ క్రైమ్ లో ఎక్కడి నుంచి అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేయలేరా? అది చేసినా కూడా అక్కడ నుంచి అయితే ఏం రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు. అయితే మార్నింగ్ మా లాయర్ సిఐ దగ్గరికి వెళ్ళి అడిగినుండే, ఇక్కడ ఏమైంది ఇన్ఫర్మేషన్ కోసం పోయినుండే మా అడ్వకేట్. అయితే సార్ ఏం చెప్పిండంటే కోర్టుకి సబ్మిట్ చేసినామని చెప్పినుండే. తర్వాత మేము కోర్టు దగ్గర కూడా వెళ్ళినాం. కోర్టులో కూడా ఇంకా సబ్మిట్ చేయలేదు. అయితే ఇప్పుడు కోర్టులో లేదు, ఇక్కడ పిఎస్ లో లేదు, ఎక్కడ ఉంది, మాకు కూడా కావాలి అది. సో మరి ఇప్పుడు ఎక్కడ సిఐకి ఎక్కడ కలిశారు, ఎక్కడ అడిగారు? మీ లాయర్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మరి ఎట్లా ఉంది మీ కుటుంబ సభ్యుల ఆందోళన, ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు మామూలుగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడ ఉందో తెలుసులే అంటే మామూలుగా ప్రతి ఇంట్లో కూడా కంగారు పడతారు, మా ఇంట్లో కూడా కంగారు పడతారు. అదే ఇక్కడ సార్ని అడిగినా కూడా సబ్మిట్ చేసినామని చెప్తారు, కాకపోతే ఇంకా సబ్మిట్ కూడా చేయలేదు. ఎక్కడ ఉందో వీళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. అది చెప్పాలి. ఇప్పుడు ఏ మీడియాలో పనిచేస్తుంది, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తుంది? పల్స్ టీవీలో పనిచేస్తుంది. నియర్ 2 years అవుతుంది వర్క్ చేయబట్టి. మరి ఏమంటున్నారు మీ అమ్మ నాయన కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, కానీ ఏమనుకుంటున్నారు ఈ అంశంపై? అదే వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు ఏడుంది అని, అంతే. ఏడుందో చెప్తే అయిపోతుంది కదా. ఇక్కడైతే ఎవరైతే ఏం చెప్పట్లేదు ఎక్కడ ఉందో. ఇక్కడ అడుగుతానేమో కోర్టులో ఉందని చెప్తారు, కోర్టుకి వెళ్తేనేమో ఇక్కడ రాలేదని చెప్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ అని చెప్పారు, మెడికల్ టెస్ట్ దగ్గర కూడా కనుక్కున్నాం, అక్కడ కూడా లేదు. ఏడుందో మాకు చెప్పాలంతే, క్లారిటీ కావాలి ఎక్కడుందో. అంటే ఇప్పటి వరకు గంటలు గడిచిపోతున్నాయి, అంటే మధ్యాహ్నం అవుతుంది, మీకు మార్నింగ్ కాల్ వచ్చింది. ఆమె ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుండి 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఆమె బయలుదేరుతుంది. అక్కడ షాదీనగర్ బస్ స్టాప్కి వచ్చి బస్సు ఎక్కుతుంది, ఇక్కడ హైదరాబాద్ వస్తుంది. సో 4 గంటల 5 గంటల మధ్యలో ఆమెను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే మార్నింగ్ ఇప్పటికీ 12 అవుతుంది, అయినా ఇంకా ఆమె ఎక్కడుంది అనేది ఆచూకీ తెలియకపోవడం వల్ల మీ స్పందన ఏంటి? మరి ఏమనుకుంటారు మీరు? అదే అన్న చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుందో మాకు కూడా కంగారు ఉంటుంది కదా, కానీ ఇక్కడ అయితే ఎవరైతే ఏం చెప్పట్లేదు ఎక్కడుందో. పోలీస్ వాళ్ళు కూడా ఎవరైతే ఏం రెస్పాన్స్ ఇస్తలేరు ఎక్కడ. మార్నింగ్ మీకు 8 గంటలకు కాల్ వచ్చింది అంటున్నారు, ఆ కాల్ వచ్చిన నంబర్కి మీరు మళ్ళీ తిరిగి డయల్ చేస్తే పరిస్థితి మరి ఏమంటున్నారు వాళ్ళు? లిఫ్ట్ చేస్తున్నారా మినిమం మీ ఫోన్? లేదు, ఆ నెంబర్కి మళ్ళీ మేము చాలా కాల్ చేసినాం. ఆ నెంబర్ కూడా లేడీ కానిస్టేబుల్ కూడా ఆ కాల్ ఆన్సర్ చేయట్లేదు. మరి మీరు ఏమనుకుంటున్నారు కుటుంబ సభ్యులుగా? ఇప్పుడు ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినట్లనా, లేదంటే కోర్టుకు తీసుకుపోయినట్లనా? మరి ఏంది పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా అట్లా డైరెక్ట్ అయితే అరెస్ట్ చేయొద్దు కదా. మాకు ఫస్ట్ అయితే ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకోవాలి. మాకు నోటీస్ ఇవ్వలేదు, తన ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు, ఏం చేయరు, డైరెక్ట్ అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసినా కూడా ఎక్కడుందో చెప్పండి, అది కూడా ఎవరైతే ఏం చెప్పట్లేదు, ఎక్కడుందో చెప్పట్లేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ అయితే అరెస్ట్ చేయొద్దు అన్న. డైరెక్ట్ ముందు నోటీస్ ఇచ్చి తన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత చేయాలి. కాకపోతే అవన్నీ ఏం చేయలేదు, డైరెక్ట్ అరెస్ట్ చేసేసారు. తీసుకొని తన ఫోన్ గుంజుకురు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తనది కూడా.
ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. సో ఆమె ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4 గంటల మధ్యలో అక్కడ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఆమెను అరెస్ట్ చేసినట్లున్నారు పోలీసు వాళ్ళు. సో మరి మాకు మాత్రం సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసేసి ఇక్కడ మీ తన్వి మా దగ్గరనే ఉంది, తన్వి యాదవ్ అని చెప్పేసి ఒక లేడీ కానిస్టేబుల్ మాకు 8 గంటల టైంలో మాకు ఇంటిమేషన్ ఇచ్చింది. కానీ మేము ఇక్కడ CCSకి వచ్చినా, ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ మాకు అడ్రస్ చెప్పడం లేదు. ఏం చేశారు మరి, ఎక్కడ ఉంచారా అని చెప్పేసి మాకైతే ఆందోళన ఉంది అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ భాన్ చెప్పడం అనేది జరుగుతుంది. మా అమ్మ నాయన కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అంటే మా బిడ్డ ఎక్కడ పోయింది అని చెప్పేసి, ఆమె మహిళ కాబట్టి మాకు ఉంటుంది కదా, అంత రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి ఎంతో ఆవేదన ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే తీసుకుపోయిన వాళ్ళు కరెక్టే, ఏ ఎందుకు తీసుకుపోయినాము, ఎక్కడ తీసుకుపోయినాము వచ్చి మా కుటుంబ సభ్యులకన్నా చెప్పాలి కదా. మా అడ్వకేట్ పోతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కోర్టుకు పంపించినామని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఆసక్తి దొరకడం అనేది లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యాహ్నం అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పడం అనేది లేదు. కాబట్టి మేము ఇక్కడనే CCS దగ్గర ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఏది అయినప్పటికీ కూడా ఒక మహిళను చూసి మీరు పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు, ప్రభుత్వంను ప్రశ్నించినందుకైనా ఇట్లా మా సిస్టర్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది జరుగుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ను. సో సరే, మాకు ఏ విధంగా అంటే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసేటప్పుడు ఒక నోటీస్, అంటే కామన్గా ఎవరినైనా అరెస్ట్ చేసినా ఒక నోటీస్ ఇస్తారు. సో ఆమెకు నోటీస్ ఇచ్చి మరి ఏంది పరిస్థితి, ఎందుకు అరెస్ట్ చేసారు అనే విషయం కూడా చెప్పవలసిన అవసరము ప్రభుత్వం పైన ఉంటుంది. లేకుండానే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి బాను ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. సో కాదు కూడదని ప్రభుత్వం మా పైన కావాలని జులుం చూపిస్తున్నది, అంటే మా సిస్టర్ పైన కావాలని హింసించడానికి ఇలాంటి ఇబ్బందులు పెడుతుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మా సిస్టర్కు ఎలాంటి ఏదన్నా ఇబ్బంది కలిగితే మాత్రము అది ఒప్పుకునేదే లేదు. ఒక మహిళగా ఆమెను అర్ధరాత్రి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో ఇప్పటికైనా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. అంటే అలా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ నాయనకు ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటేనే ఏదో అన్నట్లు ఉంటుంది. కానీ మీరు అర్ధరాత్రి అమ్మాయిని పోలీసుల చేత మీరు తీసుకురాపిస్తే అలా పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత ఆందోళన చెందాలి. ఇప్పుడు ఆ తమ్ముడు మాటలు చెప్తున్నాం కదా, అందరూ ఇంట్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సో మా అక్క అరెస్ట్ కావడం వల్ల ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మాకు గింత కూడా తెలియని పరిస్థితి ఉంది, ఏదో జాబు పోతున్నదని చెప్పారు. వాళ్ళే ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు, మీ సిస్టర్ మా దగ్గర ఉంది తన్వి యాదవ్ అని చెప్పారు. మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేస్తే కూడా అక్కడ లేపని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి తమ్ముడు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.